చాంపియన్ సినిమా షో అయితే ఫైనల్ గా కంప్లీట్ అయింది. మన యంగ్ హీరో రోషన్ ఇంకా అనశ్వర రాజన్ కాంబినేషన్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో చాంపియన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ బుక్ చేసుకుని బయట బాగా చలిగా ఉందిరా బాబు అని థియేటర్ లో కూర్చుంటే థియేటర్ ఏసీ ఆన్ చేశాడు. మళ్ళీ బయటికి వెళ్ళిపోదామా అంటే సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అవడంతోనే మెయిన్ స్టోరీ ఏంటో చెప్పేశారు మన డైరెక్టర్. సినిమా మొదటి 15 నిమిషాల్లో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొన్ని కామెడీ సీన్స్ తో పాటు కొన్ని మాత్రమే బైరంపల్లి విలేజ్ కి సంబంధించిన సీన్స్ తో పాటు ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని సీన్స్ తో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అలా అయిపోతుంది. మన డైరెక్టర్ ఈ సినిమా మెయిన్ స్టోరీలోకి రావడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. స్టోరీలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా మన హీరో రోషన్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసేయచ్చు. సినిమాకి ఇంటర్వెల్ అయితే బాగా హైలైట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చెప్పాల్సిన స్టోరీని ఇంటర్వెల్ లో రివీల్ చేసి ఆడియన్స్ కి అయితే షాక్ ఇచ్చారు. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఈ సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉన్న సీన్స్ తో మన యంగ్ హీరో రోషన్ పర్ఫార్మెన్స్ తో దుమ్ములు లేపేశారని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని 2-3 ఎపిసోడ్లు అయితే అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ సీన్స్ తో పాటు స్పోర్ట్స్ సీన్స్ ఇంకా ఇంటర్వెల్ కి ముందు వచ్చే హీరోయిన్ తో లవ్ ట్రాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇలా కంప్లీట్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ మాత్రం బైరాంపల్లి అనే విలేజ్ ప్రాబ్లం మీదే ఫోకస్ చేసి మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ తో ఫైనల్ గా ఈ సినిమా సెకండ్ హాఫ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంటర్వెల్ కి ఏ రేంజ్ హై అయితే వచ్చిందో ఒక చిన్న ట్విస్ట్ తో సినిమా క్లైమాక్స్ తో రిజల్ట్ ని మార్చేశారు. బేసిక్ గా ఇలాంటి స్టోరీలు స్టార్ హీరోలు చేస్తూ ఉంటారు, కానీ ఒక యంగ్ హీరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే హీరో రోషన్ సినిమాలో ఎమోషన్స్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలతో పాటు అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఆయన డైలాగ్ డెలివరీతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క పాటతో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి ఈజీగానే కనెక్ట్ అయిపోతుంది. బైరాంపల్లి విలేజ్ లో చేసిన కొంతమంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ సినిమాలోని పాటలు. దాదాపు 2 పాటలు అయితే అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. 1-2 పాటలు మాత్రం సినిమాలో కొంచెం ప్రిడిక్టబుల్ గా ప్లేస్ అయినప్పటికీ ఒక 2 పాటలు మాత్రం సినిమాకి మంచి హై మూమెంట్ ఇచ్చాయి. ఇంకా సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాకి మెయిన్ మైనస్ ఏదైనా ఉంది అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్. సినిమాకి కావాల్సిన మెయిన్ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లో ఉండటంతో ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తేలిపోతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ అనిపించాయి. ఇంకా స్టోరీ పరంగా మనకు తెలిసిన స్టోరీ అయినప్పటికీ కూడా సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా బోర్ కొట్టకుండా చూసుకున్నారు. ఇంకా చాంపియన్ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5. ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమా బాగానే ఉంది. వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మళ్ళీ శంబాల రివ్యూతో కలుద్దాం. బై బై, సీ యూ సూన్.